పోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మరచిపోలేనయ్యా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, గట్టి చెప్పాలా మీరు? దేవుడు మేలే చేస్తాడు. అపవాది ఏం చేస్తాడు? గట్టి చెప్పాలా? శత్రువు ఎప్పుడు కూడా కీడు చేయడానికే ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మేలు చేయడానికే ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. మన మీద సాక్ష్యములన్నీ బట్టి ప్రభునకు మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనమును చదువుదాం. అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము చదువుదాం. ముందు 4వ అధ్యాయము 26వ వచనము చదువుదాం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. 31వ వచనము చదువుదాం. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. 1వ వచనము చదువుదాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. 13వ వచనము కూడా చదువుదాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. ఆ లైట్లు వేయడమా మధ్యలో? ఆ 2 లైట్లు కూడా ఇక్కడ వారు కనబట్టలేదు అనుకుంటున్నాను. అక్కడ లైట్ అయింది. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మనము ఇండిపెండెన్స్ డే జరుపుకుంటూ ఉన్నాము కనుక ఈ స్వాతంత్ర దినోత్సవమును జరుపుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఆయుష్కాలమును బట్టి ప్రభునకు వందనస్తులు వహించున్నాం. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రమును గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం అంటే ఏమిటి? మీరు కట్టి తిరగవద్దు, త్వరగా పని ముగించాలి. గమనించాలి. ఈరోజు మనకు స్వాతంత్రము వచ్చింది. స్వాతంత్రము అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ముందు బ్రిటిష్ వాళ్ళు మనలను 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఎన్ని సంవత్సరాలు? 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ 200 సంవత్సరాల కాలంలో చాలామంది రాజులు, చక్రవర్తులు, రాణులు, గొప్ప గొప్ప స్త్రీలు, పోరాట యోధులు, అనేక మంది ఈ బానిసత్వము నుండి విడుదల పొందడానికి పోరాటాలు చేశారు.
గొప్ప గొప్ప నాయకులు పోరాటాలు చేశారు. వారు తమకున్నటువంటి ఆస్తులను అమ్మి, వారికి ఉన్నటువంటి సమస్తమును వెచ్చించి బానిసత్వము నుండి విడుదల పొందడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మనం ఇప్పటికీ చదువుకుంటున్నాం, పిల్లలు చదువుకుంటారు. మరి విప్లవ వీరులు పోరాటం చేసినటువంటి స్వాతంత్ర యోధులను గురించి మన పుస్తకాల్లో చదువుకుంటాం, బడుల్లో, కాలేజీల్లో వాటిని గుర్చినటువంటి బోధనాంశాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈరోజు మనము క్షేమంగా ఉన్నాము అంటే కొన్ని సంవత్సరాల క్రితము వారు చేసినటువంటి పోరాటం, వారి పోరాటము ద్వారా, వారి త్యాగాల ద్వారా ఈరోజు మనము క్షేమంగా ఉంటున్నాం. ఈరోజు మన స్వాతంత్ర్యమును కలిగి ఉన్నాం. ఈరోజు మనకు ఎవరి ఆధిపత్యం లేదు, ఎవరి బానిసత్వంలో లేమో, ఎవరి కట్టుబాటులో లేమో, ఎవరు బంధకాలలో లేము. ఈరోజు భారతదేశము ఇండిపెండెంట్ కంట్రీ. భారతదేశము స్వాతంత్ర్యము కలిగి ఉంది. ఈ స్వాతంత్ర్యం వెనుక అనేక మంది రక్తమును చిందించిన వారు ఉన్నారు, త్యాగాలు ఉన్నాయి, మరణించిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము క్షేమముగా ఈరోజు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటా ఉన్నాం. జెండాలు ఎగరేస్తున్నాము, సెల్యూట్ చేస్తున్నాము, జాతీయ గీతం పాడుతున్నాము. సెలవు దినముగా ప్రకటించబడి పిల్లలందరూ కూడా, మరి ఇప్పుడైతే కరోనా టైం కనుక స్కూల్స్లో జెండాలు ఎగరేయడం లేదు, కానీ కరోనా టైం కాకపోతే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళేవారు. మరి మేమైతే చిన్నప్పుడు ఆగస్టు 15 అంటే చాలా సంతోషం అసలు ఆ రోజు కదా. ఎందుకంటే ఒక చాక్లెట్ 2 చాక్లెట్లు పెట్టేవాళ్ళు అప్పుడు. తర్వాత తిమ్మిరి బిళ్ళలని ఉండి, అవి మీకు చాలామంది తెలుసో లేదో, తిమ్మిరిగా ఉండేలేండి. అవి పెట్టేవాళ్ళు, చాక్లెట్లు పెట్టేవాళ్ళు, పోటీపడి వెళ్ళేవాళ్ళు. చక్కగా యూనిఫామ్ ఇస్త్రీ చేసుకొని వెళ్ళి ఆ జెండా వందనం చేసి జనగణమన పాడి వచ్చేవాళ్ళం. ఇప్పుడు రాను ఏమైపోతుంది, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అసలు స్కూల్స్ లేవు. పిల్లలు కొంతకాలం పోయినాక మరి కొంపదీసి జాతీయ గీతం మర్చిపోతారేమో అర్థం కావట్లేదు కదా. ఎందుకంటే ఈ కరోనా వచ్చి పరిస్థితులు అన్నిటినీ కూడా మార్చివేసి, పిల్లలకి ఉండకుండా చదువు కూడా ఏమైపోతుంది అని చెప్పండి. ఇక లెక్కలు రావు వీళ్ళకి, ఎక్కాలి అంతకంటే రావు. ఏరా 12 ఎంతంటే ఉండి ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి క్యాలిక్యులేటర్ ఫోన్ తీసుకొచ్చి లెక్క ఎత్తనాడు. అవునా కదా. ఇక ఏమి రావట్లేదు వీళ్ళకి, లెక్కలు రావు, ఎక్కలు రావు, చదువు రాదు, ఉద్యోగాలు రావు. 2 సంవత్సరాలు కరోనాతో పాస్ అయిపోయాడు, 3వ సంవత్సరం వస్తుంది, అది కూడా కరోనానే అంటున్నారు. పరిస్థితులు మారిపోతున్నాయి. కానీ ఒక 10-20 సంవత్సరాల క్రితం వెళ్తే ఆ రోజు చాలా బాగుండేది కదండి. అవునా కదా. కాబట్టి ఈరోజు మనము క్షేమంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, సమాధానంగా ఉన్నాము అంటే అర్థము దానికి కారణము మన వెనుక చాలామంది పోరాడినటువంటి పోరాట యోధులు. వారికి మనము సెల్యూట్ చేయాల్సిందే, వారిని మనము ఈ సమయంలో గుర్తు చేసుకోవాల్సిందే. ఈ సమయంలో వారిని మనము జ్ఞాపకము చేసుకొని వారు చేసినటువంటి పోరాటమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇది ఈరోజు భారతదేశం అంతా కూడా వారి పోరాట పటిమను గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. అందును బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. ఎందుకనంటే దేవుని యొక్క కృప లేకుండా ఈరోజు మనము క్షేమము కలిగి లేం. కాబట్టి వారు చేసినటువంటి పోరాట ఫలం ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. అలాగుననే క్రీస్తునందు ప్రియులారా, పౌలు కూడా అంటాడు, ఇట్టి స్వాతంత్రము. ఈరోజు మనం భౌతికంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము, కానీ పౌలు ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రమును గూర్చి, అలాగే క్రీస్తు మనకు చేసినటువంటి నిబంధనలో, ఆ నిబంధనలో మనకున్నటువంటి స్వాతంత్రమును గురించి పౌలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ 4వ అధ్యాయంలో మనము చూస్తే, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 26వ వచనములో, అయితే పైనున్న యెరూషలేము స్వాతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లై ఉన్నది.
ఆ ముందు వచనాలలోకి వెళితే ఈ స్వాతంత్రమును గురించి పౌలు రకరకాలుగా వ్రాస్తూ వచ్చాడు. క్రీస్తునందు ప్రియులారా, మనం అంతకు ముందు బానిసలమై ఉన్నాం. బానిసలు అంటే ఏంటి? ఇప్పటికీ కూడా కొన్ని దేశాలలో బానిసత్వం ఉంది. కొన్ని దేశాలు ఏముంది చెప్పండి? బానిసత్వం ఉంది. మీరు గేదెలను కానీ కొన్ని గొర్రెలను కానీ మీరు గమనిస్తే, గేదెలకు ఈ చెవులకి ఒక బిళ్ళ లాంటిది వేస్తారు. మీకు ఆ గుర్తు మీరు చూసారో లేదో. తర్వాత గొర్రెలకు కూడా కొన్ని గొర్రెలకి ఈ యొక్క బిళ్ళలు వేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది ఎక్కడికి తప్పిపోయినా, ఏ దేశమునకు వెళ్ళినా, ఏ మందలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈ గొర్రె నాది, ఈ బర్రె నాది. ఎందుకని? దానికి ఉన్నటువంటి బిళ్ళ, దానికి వేసినటువంటి ఆ ముద్ర ఉందే, ఆ ముద్ర ఏం తెలియజేస్తుందంటే ఇది ఫలాని యజమానుడికి సంబంధించింది అనే దాన్ని ఆ ముద్ర తెలియజేస్తుంది. అలాగే కొన్ని దేశాలలో ఇప్పటికీ కూడా మీకు బైబిల్లో యోసేపును వాళ్ళ అన్నయ్య అమ్మేశారు ఐగుప్తీయులకి. యోసేపును వాళ్ళ అన్నయ్యలు మిద్యానీయులు అనేటువంటి వర్తకులకు అమ్మివేశారు. అంటే ఏంటి అర్థం? బానిసగా అమ్మివేశారు. బానిసగా వెళ్ళినటువంటి యోసేపును ఆ దేశపు సంరక్షణాధికారి పోతిఫరు కొనుక్కున్నాడంటే అర్థం ఏంటి? బానిసగా కొనుక్కున్నాడు. ఎందుకు? ఇంట్లో పని చేయడానికి. బానిసకు స్వాతంత్ర్యం ఉండదు, బానిసకు సొంత అధికారం ఉండదు, బానిసకు సొంత నిర్ణయాలు ఉండవు, బానిసకు సొంత తలంపులు ఉండవు, సొంత ఆలోచనలు ఉండవు. యజమానుడు ఏది పెడితే అది తినాలి, యజమానుడు ఏది చెప్తే అది చెయ్యాలి, యజమానుడు ఎక్కడికి వెళ్ళబెట్టి అక్కడికి వెళ్ళాలి, యజమానుడు కింద పడుకోమంటే కింద పడుకోవాలి, పైన పడుకోమంటే పైన పడుకోవాలి. బానిస అంటే ఒక రకంగా చెప్పాలంటే పశువుతో సమానం. బానిస అంటే ఏంటండి? గట్టిగా చెప్పండి. పశువుతో సమానం. బానిస అంటే పశువుతో సమానం. వాడికి వాల్యూ ఉండదు, విలువలు ఉండవు. అవునట్టు కదా? ఇప్పుడు కూడా నార్త్ ఇండియా వైపు వెళ్తే, ఉత్తర భారతదేశం వైపు వెళ్తే ఇప్పటికీ కూడా అక్కడ స్వాతంత్రము లేనటువంటి అనేక గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో వారు నీళ్లకు చాలా దూరం వెళ్ళాలి. ఆ గ్రామాలలో వాళ్ళు నీళ్లకు చాలా దూరం వెళ్ళాలి. కొన్ని గ్రామాలలో వాళ్ళు చెప్పులు వేసుకోవడానికి కూడా అనుమతి లేదు. చెప్పులు వేసుకోవడానికి కూడా అనుమతి లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలలో అది పెద్దల ముందు, ఆ గ్రామ పెద్దల ముందు కానీ, ఆ గ్రామంలో ఉన్న వారి ముందు కానీ చెప్పులు వేసుకొని వెళ్ళడానికి కూడా అధికారం లేనటువంటి ప్రాంతాలు ఇంకా మన దేశంలో ఉన్నాయి. కారణం ఏంటంటే ఇంకా బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రియులారా, బానిసత్వము అంటే అది. బానిసలు అంటే పనివాళ్ళు. బానిసత్వంలో ఉన్నటువంటి వాడు యజమానుడు ఏది చెప్తే అదే చేయాలి. అదే చేసాం మనం 200 సంవత్సరాలు. 200 సంవత్సరాలు ఏం చేశాం? అదే చేసాం. అధికారం వాళ్ళదే, పెత్తనం వాళ్ళదే. అవునా కదా? అన్ని వాళ్ళవే, పొలాలు వాళ్ళవే, రాజ్యాలు వాళ్ళవే, ఎండి బంగారాలు వాళ్ళవే. మరి 200 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న మనము వారు ఉక్కు సంఖ్యల కింద భారతీయులు నలిగిపోయినట్లు మనము చరిత్ర చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రియులారా, అదే మనం ఈరోజు ఆత్మీయ జీవితంలోకి మనం తీసుకుంటే, మన యొక్క విశ్వాస జీవితంలోకి మనము తీసుకుంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఏమంటాడో చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఏమై ఉన్నారు? చచ్చిపోయి ఉన్నాం. మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనం ఏమై ఉన్నాము? చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మును, ఆయన అంటే ఎవరు? దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. దేవుని స్తోత్రం చెప్దా.
ఆ తర్వాత వచ్చిన చదవండి. మీరు వాచిని చేయించు, వేచిని పాపమును చేయించు, చీకటి కార్యములను చేయించు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఎప్పుడు నడుచుకుంటురి? మునుపు నడుచుకుంటురి. ఎప్పుడు అంటే స్వాతంత్రము లేనప్పుడు. మునుపు నడుచుకున్నాం, బానిసత్వములో ఉన్నప్పుడు నడుచుకున్నాం, పాపములో ఉన్నప్పుడు నడుచుకున్నాం, చీకటిలో ఉన్నప్పుడు నడుచుకున్నాం. అపవాది ఏది చెప్తే అపవాది మనలను పాపము చేత, అపవాది మనలను పాపపు సంకెళ్లలో మనలను బంధించి వేశాడు. ఆ పాపము నుంచి బయటికి రాలేక, ఆ సంఖ్యలను తెంచుకోలేక, ఆ పాపపు జీవితమును విడిచిపెట్టలేక కొట్టుబిచ్చులు ఆడుతూ పాపపు జీవితము జీవిస్తూ లోకమునకు చనిపోయిన, పాపములో చనిపోయిన వారముగా ఉన్నాం. అటువంటి చనిపోయినటువంటి మనలను ఆయన తన కుమారుడిని యేసుక్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. పాపములో ఉన్నవాడికి స్వతంత్రము లేదండి. పాపములో ఉన్నవాడికి ఏమి లేదు? స్వతంత్రము లేదు. ఎందుకని? స్వతంత్రం ఎందుకు లేదంటే పాపము మనిషిని స్వతంత్రము లేకుండా పాపము బానిస సంఖ్యలలోకి అది తీసుకుని వెళ్తుంది. మన చేత పాపం ఏం చేస్తుంది? మనలను పాపము లోకములోనికి నడిపిస్తుంది. మనం పాపములో ఉంటున్నాం, పాపములో జీవిస్తున్నా, పాపము ద్వారా బ్రతుకుతున్నా. కాబట్టి మనకు విడుదల లేనటువంటి పాపపు బ్రతుకులో ఉన్నటువంటి మనలను యేసు ప్రభు వారు ఏం చేశాడంట? స్వాతంత్రం ఇచ్చాడు. ఇక్కడ మనం చదువుకున్న వచనము, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి బిడ్డలు స్వతంత్రులు. ఎందుకనంటే యేసుక్రీస్తు పాపపు సంఖ్యల నుండి, బానిసత్వము నుండి విడిపించాడు కనుక ఈరోజు మనము స్వతంత్రులమై ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం పాట పాడవచ్చు, నాట్యం చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, బైబిల్ చదవచ్చు, మందిరానికి వెళ్ళొచ్చు. ఈరోజు మనం ఫ్రీ. ఎందుకని? మనలో ఏ పాపము లేదు, మనం విడిపించబడిన వారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక కిందకు వస్తే అంటాడు, చూడండి, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద, అది మీరు విడుదల పొందారు కదా, ఆ విడుదలలోనే కొనసాగండి. మరలా దాస్యమనే కాడి కిందకు వెళ్ళకండి. దాస్యమనే కాడి క్రిందకు వెళ్ళకండి అంటే పాపం అనేటువంటి కాడి క్రిందకు వెళ్ళకండి. పాపం అనేటువంటి జీవితంలో మరలా వెళ్ళకండి. పాపము నుంచి విడిపించబడ్డావు, పాపపు కాడి నుంచి విడిపించబడ్డావు, పాపం బ్రతుకు నుంచి విడిపించబడ్డావు, పాపపు చీకటి నుండి బయటకు వచ్చావు. కాబట్టి ఇప్పుడు నీవు స్వతంత్రుడవు. ఇంకా ముందు వచనాల్లోకి వెళ్తే రండి, 5వ అధ్యాయము 16వ వచనంలోకి వస్తే 13వ వచనం చూడండి. సహోదరులారా, మనం ఎందుకు పిలువబడ్డామంట? మనం ఎందుకు పిలువబడ్డాం? స్వతంత్రులముగా ఉండడానికి పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. మనం ఎందుకు పిలువబడ్డామంటే స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాము, కానీ బానిసలుగా ఉండడానికి పిలువబడలేదు. స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి తిరిగి చదవండి. అయితే ఒక మాట ఏంటంట? శారీరక క్రియలను హేతువు చేసుకొనక. స్వాతంత్ర్యం అనేది శరీరమును బట్టి వచ్చినది కాదు, ఆత్మను బట్టి వచ్చినది. స్వాతంత్ర్యం అంటే దేని బట్టి వచ్చింది? శరీరమును బట్టి రాలేదు, ఆత్మను బట్టి వచ్చింది. కాబట్టి ఆ స్వాతంత్ర్యము శారీరక క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకని ఒకడు
దాసులయ్యుండుడి. ఆ 16వ వచనములో కంటాడు, ఏమంటాడు? మీరు ఇప్పుడు స్వతంత్రులై ఉన్నారు. వినాలి జాగ్రత్తగా, మీరు ఏమై ఉన్నారు ఇప్పుడు? స్వతంత్రులు, బానిసలు కాదు. మీరు విడిపించబడిన వారు, విడుదల పొందిన వారు, పాపము నుంచి విడిపించబడిన వారు, పాపము నుంచి విడుదల పొందిన వారు, చీకటి నుండి బయటకు వచ్చిన వారు కనుక ఇక్కడ ఏమంటాడు? ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఏమి నెరవేర్చారు? ఎందుకని? శరీరపు ఇచ్చను నెరవేర్చువాడు బానిస సంఖ్యలలో ఉన్నవాడు, అంటే పాపములో ఉన్నవాడు. శారీరకపు ఇచ్చను నెరవేర్చుకున్నవాడు ఇంకా వాడు విడుదల పొందలేదు. అంతేనా కదా? శరీరపు ఇచ్చను నెరవేర్చువాడు వాడు ఇంకా విడుదల పొందలేదు. ఇంకా వాడు బానిసత్వంలోనే ఉన్నాడు, ఇంకా వాడు సంఖ్యలలోనే ఉన్నాడు, ఇంకా చీకటిలోనే ఉన్నాడు, ఇంకా వాడు విడుదల పొందకుండా విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి శారీరకపు ఇచ్చను నెరవేర్చుకున్నవాడు బానిసత్వంలో ఉన్నవాడు. అందుకంటాడు ఇక్కడ పౌలు ఏమంటాడంటే, మీరు శరీరపు ఇచ్చను నెరవేర్చరు. ఎప్పుడు? ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడు. ముందుకెళ్తే 17వ వచనం, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక ఏమంటాడు? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధము. విన్నారా? జాగ్రత్తగా వినండి. శరీరమేమో ఇది. శరీరం ఏంటి చెప్పండి? నేను శరీరం కలిగి ఉన్నాను అన్న వారందరూ చేతులు పైకెత్తండి. శరీరాన్ని కలిగి ఉన్నవాను అన్నవారు దించండి. ఆత్మను కూడా కలిగి ఉన్నాను అన్నవారు చేతులు పైకెత్తండి. అంటే నువ్వు చేయి పైకెత్తలేదంటే శరీరంతో ఉన్న ఆత్మ లేదు నీకు. చెప్పండి, ఆత్మ కూడా ఉందండి నాకు అన్నవాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ పక్కన ఎవరైనా చెయ్యెత్తలేదేమో ఒకసారి చూడండి, వాళ్ళకి ఆత్మ లేదని అర్థం. అందరు చేయెత్తారా? రైట్. శరీరం ఉంది, ఆత్మ ఉంది. శరీరము ఆత్మ రెండు ఏం చేస్తున్నాయంట? ఏం చేస్తున్నాయి చెప్పండి? విరోధముగా, అంటే ఒక రకంగా చెప్పనా, ఆ రెండు ఫైటింగ్ చేసుకుంటున్నాయి. ఎక్కడ ఫైటింగ్ ఎక్కడ చేసుకుంటున్నాయి? బయట ఫైటింగ్లు వేరులేండి, అవి అందరికి కనబడతాయిగా. బయట ఫైటింగ్ కాదు, నీలో కూడా ఒక ఫైటింగ్ జరుగుతుంది. నీలో కూడా ఏం జరుగుతుంది? ఇదేం దేనికి జరుగుతుంది? శరీరమునకును ఆత్మకును అవి రెండు విరోధంగా ఏం చేస్తున్నాయి? పోరాడుతూ ఉన్నాయి. శరీరపు ఇచ్చలు నెరవేర్చువాడు, శరీరపు కోర్కెల ప్రకారము జీవించువాడు ఇంకా విడుదల పొందలేదు, వాడి బానిసత్వంలోనే ఉన్నాడు. శరీరపు కోర్కెలను విసర్జించి ప్రభు యొక్క మార్గములో నడుచుకున్నవాడు, ఆత్మానుసారముగా నడుచుకున్నవాడు, వాడికి నిజమైన స్వాతంత్రం వచ్చింది. అందుకే అంటాడు, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా ఏమవుతున్నాయి? రెండు పోరాడుచున్నవి. ఏం చేస్తున్నా చెప్పండి? పోరాడుచున్నవి. అంటే ప్రతిరోజు నీ ఒంటిలో ఒక ఫైటింగ్. నీ ఒంటిలో ఏం చెప్పండి? గట్టిగా చెప్పండి అమ్మా. అంటే నీ ఒంటిలో రోజు ఏం జరుగుతుంది? దానికి నిద్ర ఉండదు, గుర్తుపెట్టుకోవాలా. కళ్ళకు ముందు జరిగే ఫైటింగ్లు వేరు, ఒక అరగంట జరుగుతూ ఆగిపోదు, అవునా కదా? నీ ఒంటిలో 24 గంటలు ఏం జరుగుతుంది? గట్టిగా చెప్పాలా? ఫైటింగ్. నీ ఆత్మ అంటది ప్రార్థన చేస్తే బాగుండు కదా, కాసేపు సమయం దొరికింది అంటది. నీ శరీరం అంటది నోరు మూసుకో, నువ్వు చేస్తే నువ్వు చేసుకో, నేను చేయను అంటది. ఎక్కడ జరుగుతుంది ఈ ఫైటింగు? గట్టిగా చెప్పండి. చర్చికి మైక్ పెట్టారు, 11 అవుతుంది, ప్రార్థన మొదలుపెట్టారు, త్వరగా కానీ అంటది నీ ఆత్మ. నీ శరీరం అంటది ఇప్పుడే మొదలుపెట్టింది, పాస్టర్ గారు పాట పాడాలి, వాళ్ళ అమ్మాయి పాట పాడాలి, వాళ్ళ అబ్బాయి పాట పాడాలి, అగస్టిన్ పాట పాడాలి,
పాషమ్మ గారు పాట పాడాలి, 5 పాటలు పాడేటప్పుడు పావుదక్కు 12 అవుద్ది, మనం 12ంటికి వెళ్దాం ఉంటుంది శరీరం. కుర్చీ పట్టుకోండి. కాబట్టి క్రీస్తుతో ప్రియులారా, మనకు తెలియకుండానే మన శరీరంలో ఏం జరుగుతూ ఉంటుంది? గట్టిగా చెప్పండి, పోరాటము. ఏంటది? ఫైటింగ్. ఏం జరుగుతుంది చెప్పండి? ఎంత చెప్పారు కదా, ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ శరీరమునకును, మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ మాట. మీరు బయట దాని గురించి చెప్పట్లేదు, మన శరీరములో నిత్యము జరిగేటువంటి దాని గురించి చెప్తున్నాను నేను. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును, ఈ ఇరువురికి ఏం జరుగుతుందంట? పోరాటము. ఏం జరుగుతుంది? పోరాటం. ఏనంటే చెప్తాను, ఇందాక చెప్పాను కదా, చెప్తా ఉన్నాను, మర్చిపోయాను కదా. ఆత్మ ఏం చేస్తుంది? 11 గంటలకు ప్రార్థన. శరీరం ఏం చేస్తుంది? పాటలన్నీ నాకు వెళ్దాం అంటది. నువ్వు ఎవరు మాట వింటావు? చెప్పాలి గట్టిగా, మీరు అందరు చెప్పాలా. నువ్వు ఆత్మ మాట విన్నావు.
ఆత్మ మాటను వింటే 11 గంటలకే మందిరంలో ఉంటాం. ఆ మాట అర్థమవుతుందా మీకు? తెలుగులోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మ మాట వింటే నువ్వు ఎన్ని గంటలకు ఉంటావు మందిరంలో? గట్టిగా చెప్పాలా? ఎన్ని గంటలకు ఉంటావు? 11 గంటలకే ఉంటావు. శరీరం అంటది ఇప్పుడు వెళ్తే నువ్వు 2 గంటల దాకా కూర్చోవాలా. ఎన్ని గంటలకు కూర్చోవాలా? అంటే 3 గంటలకు కూర్చోవాలా. నీకు మొదలే మోకాళ్ళ నొప్పులు, అవునా కదా? కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, రకరకాల నొప్పులు. ఈ నొప్పులతో నువ్వు 3 గంటలు కూర్చుంటావా? కూర్చోలేవు. దానితో పాస్టర్ వాళ్ళ పిల్లలు నిన్ను 45 నిమిషాలకు గంట నిలబెడతారు. చేతులు ఎత్తమంటారు, దించమంటారు, నోరు అరవమంటారు, కేకలు ఇవ్వమంటారు. ఎన్ని నువ్వు చేస్తావా? చేయలేవు. అవునా కదా? అందుకు నువ్వు ఎన్నింటికి వెళ్దాం? కాదు, 12:30కి వెళ్తే అప్పుడు వాక్యానికి వెళ్తాం. అవునా కదా? అప్పుడు నువ్వు సేఫ్గా కూర్చుంటావు, 1 గంట కూర్చుంటావు, వాక్యం వింటే వింటావు, లేకపోతే వస్తావు. వెళ్ళావా లేదా? ఈ పని చేయని శరీరం నీకేం చెప్పుద్ది? నీకు ఎవరు చెప్తారు? ఇది శరీరం చెప్తా. ఆత్మ అంటది పాట అయిపోతుంది. ఇక్కడ ఉత్తర ప్రత్యుత్తరాలు అయిపోతున్నాయి, ఆరాధన అయిపోతుంది, అందరు చప్పట్లు కొడుతున్నారు, బయలుదేరంటే శరీరం అంట నోరు మూసుకో, నోరు మూసుకో, టైం ఉంది, ఇంకా మనకు టైం ఉంది అని శరీరం ఏం చేస్తూ ఉంటుంది? ఆత్మ త్వర పెడతా ఉంటుంది, శరీరం ఏం చేస్తూ ఉంటుంది? లాగుతూ ఉంటుంది. నువ్వు ఆత్మ మాట వింటే, చెప్పండి, నువ్వు ఆత్మ మాట విన్నావు అనుకో, నీకు స్వాతంత్రం వచ్చినట్టే. నువ్వు శరీరపు మాట విన్నావు అనుకో, ఇంకా నీవు సంఖ్యల నుంచి విడిపించబడలేదు అని అర్థం. నా మాట అర్థమైంది ఇప్పుడు మీకు? కాబట్టి పోరాటం ఎక్కడ జరుగుతుంది? పోరాటం ఎక్కడ జరుగుతుంది చెప్పండి, గట్టి చెప్పాలి మీరు. ఆత్మకును శరీరమునకును, ఆత్మకును శరీరముకును కదా? అవునా కదా? నీ ఇంట్లోనైనా సరే కొంచెంసేపు ప్రార్థన చేద్దాం అనే ఒక ఆలోచన నీకు వచ్చింది. ఆత్మ అంటది ఇంట్లో పరిస్థితులు బాగలేవు కదా, ఇంట్లో పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి కదా, ఇంట్లో పరిస్థితులు అసమాధానంగా ఉన్నాయి కదా, ఇంట్లో గొడవలుగా ఉన్నాయి కదా, ఇంట్లో అనారోగ్యంతో ఉన్నాం కదా, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామని నీ ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే శరీరం ఏమంటుంది తెలుసా? నువ్వు చేయలేవు ఇప్పుడు ప్రార్థన, నీ వల్ల కాదు. అవునా కదా? ఈ సమస్యకు పరిష్కారం ఫలాని చోటుకి వెళ్తే నీకు దొరుకుద్ది. అవునా కదా? నీ ఆత్మ ఏమంటుందంటే ప్రార్థన చేయంటే నీ శరీరం ప్రార్థన చేయడానికి ఒప్పుకోదు. అవునా కదా? నీ ఆత్మ వాక్యం చదవమంటే నీ శరీరం వాక్యం చదవడానికి ఒప్పుకోదు. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతాము అంటే నీ శరీరం ఏం చేస్తుంది? ఎదగనీయకుండా నేను ఆపేస్తూ ఉంటుంది. కారణం చెప్పనా? నీ శరీరములో ఉన్న బలహీనతలను నీకు చూపించి నువ్వు పాడలేవు, నువ్వు చదవలేవు, నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు ఆరాధన చేయలేవు, నువ్వు చేతులు ఎత్తలేవు, నీ వల్ల కాదు, నీ పరిచయం చేయలేవు అని నీ శరీరము నిన్ను ఏం చేస్తూ ఉంటుంది? ఆత్మీయ జీవితానికి నిన్ను దూరంగా తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు అనుకుంటావు నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. కాదు, నీకు ఇంకా శారీరకపు ఇచ్చల నుండి విడుదల పొందలేదు. శరీరానికి నీవు ఇంకా బానిసగానే బ్రతుకుతున్నావు కనుక నీకు ఇంకా స్వాతంత్రము రాలేదు. నా మాట అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, అందుకే పౌలు అంటాడు శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా పోరాడుచున్నవి. ఆ కింద వచ్చినప్పుడు అంటాడు చూడండి 18, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల కారు శరీర కార్యములు ఏమై ఉన్నాయంట? ఇవే బానిసత్వంలోకి తీసుకెళ్లే కార్యాలు. ఏమిటవి చూడండి. మౌత్ తీసుకోమ్మా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా శరీర కార్యములు అంటే వినండి, శరీరము చేసేటువంటి పని ఇది ఆత్మ చేయదు. శరీరం ఏం చేస్తుంది? చదవండి అక్కడ. ఏం చేస్తుంది? జారత్వం చేస్తుంది. శరీరం ఏం చేస్తుంది? గట్టిగా చెప్పాలా? జారత్వం చేస్తుంది. అపవిత్రత, కాముకత్వము,
వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ శరీరం చేస్తుంది. అంతే కదండి. కక్ష దేనికి? ఆత్మక, శరీరానిక? చెప్పాల మీరు. కోపం దేనికి? చెప్పాల. శరీరానిక, ఆత్మక? శరీరానికే. భేదములు దేనికి? శరీరానికే. అవునా కదా? పాప సంబంధమైన కార్యములు దేంతో చేస్తున్నా? శరీరంతోనే కదా. కాబట్టి శరీర కార్యములు ఇవి. శరీర కార్యములను జరిగించువాడు ఇంకా స్వాతంత్ర్యమును పొందలేదు, ఇంకా వాడు బానిసత్వంలోనే ఉన్నాడు. శరీర కార్యములను విడిచిపెట్టిన వాడు ఆత్మ సంబంధమైన కార్యములు చేస్తాడు, వాడు స్వతంత్రుడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ కింద వచనములకు వస్తే చూడండి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు అమ్మో ఏం స్వతంత్రించుకోరంటండి. అంటే నీకు పరలోక రాజ్య ప్రవేశము, చెప్పండి గట్టిగా, మీరందరూ నన్ను చూడాలి. వాక్యం ఆపేయమంటే ఆపేస్తా. ఇట్టి కార్యములు చేయువారు అంటే నీకు పరలోకానికి, చెప్పండి గట్టిగా, అంటే లేదంటే ఇప్పుడు మరి నువ్వు చేస్తున్నదంతా ఎంత భయంకరమైన మాట ఇది. అంటే శరీర కార్యములు నెరవేర్చుకుంటూ నువ్వు జీవిస్తూ ఉంటే నీకు దేవుని రాజ్యమునకు ప్రవేశము లేదు. అయ్యో, మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎలాగా? 2 కత్తులు ఒక వరలో ఏమడతాయండి? చీకటి ఉన్న చోట వెలుగు ఉంటుందా? వెలుగున్న చోట చీకటి ఉంటుందా? ఈ 2 ఒక చోట ఉండాలంటే ఉండే పని కాదు. అవును కదా? ఉంటే ప్రకటన గ్రంథం, ఉంటే వెచ్చగానైనుండు, చల్లగైన నులివెచ్చని స్థితిలో ఉండద్దు. ఉంటే చీకట్లో ఉండు, లేదా వెలుగులో ఉండు. అవును కదా? కాబట్టి శరీర కార్యములు నెరవేర్చుకునివారు, ఇట్టి కార్యములు నెరవేర్చువారు దేవుని రాజ్యమును, వాక్యం అది. చదివారా మీరు ఆ మాట? ఇంకోసారి చదవండి ఆ మాటని. 21వ వచనము, వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు. ఎట్టి వాటిని? పై వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో. అంటే ఇక నో డౌట్ అన్నమాట. నిశ్చయముగా చెప్తున్నానంటే అర్థం ఏంటి? ఇక నో డౌట్. అక్కడ ఇట్టి కార్యములు చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. మీతో స్పష్టముగా చెప్తున్నాను. వంకర టింకర్ లేవు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఇట్టి కార్యములు చేయవారు. ఎట్టి కార్యములు? ఆ పై కార్యములు. అవి చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. నీకు దేవుని రాజ్యము కావాలా, శరీర కార్యములు కావాలా? మీరు నిర్ణయించుకోవాలా. శరీర కార్యములు కావాలి అంటే ఒక 50-60 సంవత్సరాలు ఉంటాం. ఆ తర్వాత ఏమవుద్ది? ఇడిచెళ్ళిపోవాల్సిందే. దేవుని రాజ్యము కావాలి అంటే ఒక 50-60 సంవత్సరాలు శరీరంతో ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? గట్టిగా చెప్పాలా? పోరాటము చేస్తే నిత్యత్వములోకి వెళ్తాం. నిత్యత్వము కావాలా, లేదా లోకానుసారమైన బ్రతుకుతావా? మీరు చెప్పాలా? ఏమండి? ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అనుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుంది? అమ్మ గట్టి చెప్పాలా? అంత ఓపికగా ఉందా మీకు? అంత బాగానే ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నారు కదా? మంచిది. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అనుకుందాం. నీకు మైక్ వినబడుతుందా లేదా? మాకు మైక్ వినబడుతున్న వాళ్ళు ఒకసారి చేతులు పైకి ఎత్తండి. వెరీ గుడ్, దించండి.
అంటే ప్రార్థన జరుగుతుంది అని అర్థం కదా, అవును కదా. నువ్వు లేచి ప్రార్థనకు వెళ్ళాలి, ఈరోజు ప్రార్థన కదా అనుకుంటావు. నీ శరీరం ఏం చేస్తుందంటే 6 అయిపోయింది, 7 అయిపోయింది, నీ శరీరం నీకు తెలియకుండానే వెళ్ళి ఒక టీవీని ఆన్ చేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? అప్పుడు నువ్వు విలువ దేనికి ఇస్తావు? మీకు చెప్పాలా? నువ్వు ఇంటి డబ్బులు సరిగ్గా కడతావో లేదో నాకు తెలియదు, అద్దె డబ్బులు, కరెంటు బిల్లులు సరిగ్గా కడతావో లేదో నాకు తెలియదు, నీ ఇంటికి వచ్చే వాళ్ళకి అప్పులు నువ్వు సరిగ్గా కడతావో లేదో నాకు తెలియదు, వారం ఫైనాన్సులు సరిగ్గా కడతావో లేదో నాకు తెలియదు, అవునా కదా. డ్వాక్రా డబ్బులు సరిగ్గా కడతావో లేదో నాకు తెలియదు, చీటీ డబ్బులు సరిగ్గా కడతావో లేదో నాకు తెలియదు, కానీ టీవీ డబ్బులు మాత్రం గుమ్మములకి రాగానే కట్టేస్తాం. అవునంటారు కదా, మీరు చెప్పండి. ఏ డబ్బులు కడతాం ముందు? గట్టిగా చెప్పాలా? కేబుల్ డబ్బులు మాత్రం ఎలా కడతాం? అవి గుమ్మంలోకి వచ్చి కేక వేసి ఎయ్యకముందే నువ్వు గుమ్మంలోకి వచ్చి డబ్బులు కట్టేస్తావు. ఎందుకని? నీ ప్రాణం అంతా డిష్ బాక్స్లో ఉంటుంది. నీ ప్రాణం ఎక్కడ ఉంటుంది? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆ సెటప్ బాక్స్లో ఉంటుంది. అందులో గీతలు వచ్చిన ఇబ్బందే, కొట్టుకుంటున్న ఇబ్బందే, పైకి కిందకి తిరుగుతున్న ఇబ్బందే, వైరు తెగిపోయిన ఇబ్బందే, రాకపోయిన ఇబ్బంది. ఆడు చచ్చాడు అక్కడ. నీ కాన్సన్ట్రేషన్ అంతా కదా ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. అదే నువ్వు ఇక్కడ పెడితే నువ్వు ఎంతో దీవించబడతావు. ఎక్కడ పెడితే? ఆత్మ సంబంధమైన వాటి మీద పెడితే నువ్వు ఎంతగానో దీవించబడతావు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, వీటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే వీటిని చేయు వారికి స్వాతంత్రము రాలేదు, స్వాతంత్రం రాలేదు. కింద వచనాలకు వెళ్తే అయితే ఆత్మఫలమేమనగా విడుదల పొందిన వారు, స్వాతంత్రము కలిగి ఉన్నవారు లక్షణాలు ఏంటంటే ప్రేమ. ఏమంటుంది చెప్పండి? విడుదల పొందిన వాడికి ఏముంటుందండి? గట్టిగా చెప్పాలి మీరు. ప్రేమ ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ప్రేమ ఉంటుంది. రెండవది సంతోషం ఉంటుంది. చెప్పండి, దేవుని బిడ్డలు ఏం కలిగి ఉండాలి? అమ్మ గట్టిగా చెప్పండి. ప్రేమ కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలా? గట్టిగా చెప్పాలా? కలిగి ఉన్నారమ్మా? తల్లో ఒప్పుకండి. పైన ఒక ఆయన ఉన్నాడు, మన మధ్య ఒక ఆయన ఉన్నాడు. పైన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. మన మధ్య ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. వీళ్ళిద్దరిని ఎవరు మోసపుచ్చలేరు, అవునా కదా. నువ్వు తల్ల ఊపినా, చెయ్యి ఎత్తినా, చెయ్యి దించినా మొత్తం ఆయనకి ఎరికే, అవునా కదా. నాకు తెలియకపోవచ్చు, అబ్బా వీళ్ళంత ప్రేమిస్తాను నేను అనుకుంటా, కానీ అంటాడు, ఏ దొంగ, నీలో ప్రేమ లేదు అంటాడు ఆయన. ఏమంటాడు చెప్పండి? దేవుని బిడ్డలు ఏం కలిగి ఉండాలా? ప్రేమ. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ప్రేమ. నా సహోదరుడిని నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా అన్నాడు పేతురు. ఏమన్నాడు పేతురు? నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుకు సరిపోద్దా అన్నాడు. ప్రభు అన్నాడు, కాదు నాయనా, 70 ఏళ్ల మారుల మట్టుకు నువ్వు నీ సహోదరుని క్షమించాలి అన్నాడు. నా మాట అర్థమవుతుందా మీకు? 70 ఏళ్ల మారుల మట్టుకంటే నీ వయసు ఎంత? నువ్వు ఎంతకాలం బతుకుతావు భూమి మీద చెప్పు? 70 ఏళ్ళు బతుకుతావు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అంటే నువ్వు చచ్చిపోయేదాకా నీ సహోదరుని ఏం చేయాలి? గట్టిగా చెప్పాలా? మీ సహోదరుని ఏం చేయాలా? నీ గుమ్మం నేను తొక్కితే అంటారు. ఏమంటారు చెప్పండి? నీ గుమ్మం నేను తొక్కుతా నేను చూడు అంటారు. గుమ్మం నువ్వు దొక్కేదాకా ఉండొద్దు, అవునా కదా. చిన్న చిన్నవి గొడవలు ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పండి. ఓ నాయన, త్యాగాలు ఏం చేస్తారో శపథాలు చేస్తారు, అవునట్టు కదా. 70 ఏళ్ల మారులు మట్టుకు క్షమించమని ప్రభు శిష్యులకు చెప్తే ఈరోజు మనలో ఏమి లేదు చెప్పండి? 70 ఏళ్ళు కాదు కదా, 7 రోజులు కూడా ఉండదు మనకి. దేవుని బిడ్డలు ఏం కలిగి ఉండాలి? ప్రేమ. రెండవది ఉండాలి, గట్టి చెప్పాలా?
కొంతమంది మొక్కలు సంతోషమే ఉండదు. ఆ సంతోషం ఎక్కడని వెతికితే దొరుకుద్దేమని చూస్తా, ఎక్కడ కనపడదు. ఏందో పోగొట్టుకున్నట్టు, ఏందో దిగాలుగా ఉన్నట్టు, ఏందో. దానికి తోడు ఈ దరిద్రం ఈ మధ్య ముసుగులు వచ్చినాయి. ఎవడు నవ్వుతున్నాడో తెలియదు, ఎవడు ఏడుతున్నాడో తెలియదు. మాస్కులు పెట్టుకుంటున్నాం కదా, నవ్వుతుంది తెలియట్లేదు. గట్టిగా చెప్పండి అమ్మా, ఏడుస్తుంది తెలియట్లేదు. దేవుని బిడ్డలు ఏం కలిగి ఉండాలి? కాస్త మాస్క్ తీసి నవ్వండి, మాస్కులు తీసి నవ్వండి. వెరీ గుడ్. దేవుని బిడ్డలు ఏముండాలి? గట్టిగా చెప్పండి, సంతోషం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనకు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, పచ్చడైనా గంజైనా, అవును కదా, పట్టు వస్త్రాలైనా చిరిగిపోయిన వస్త్రాలైనా, సూట్ అయినా ఏదైనా మన జీవితంలో ఏముండాలా? సంతోషం. గుడిసైనా బిల్డింగ్ అయినా, రేకులీలైనా పంచైనా ఏముండాలి? గట్టిగా చెప్పాలా? సంతోషం. అర్థమైందా? ఎందుకని? మనకు గుడిసెన్న ఉంది. అసలు ఏమిలో ఫుట్పాత్ మీద పడుకుంటున్నాడు, వాటిని చూసుకు పోల్చుకున్నావు ఎప్పుడు. అవునా కదా? మనకు దేవుడు బిల్డింగ్ అన్న ఇచ్చాడు. అవునా కదా? ఉండటానికి రేకులీలు ఇచ్చాడు. పూరింట్లో కూడా సంగతి ఆలోచించు. అవునా కదా? రేకులీలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అవునా కదా? కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవునితో ఏంటి కలిగి ఉండాలి? మనము సంతోషమే. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు ఏం కలిగి ఉండాలి? గట్టిగా చెప్పండి అమ్మ, మీరు గట్టిగా చెప్పండి. మీ పక్క వారి వైపు తిరగండి. మీరు నవ్వండి, ముందు మీరు నవ్వకూడదు. సంతోషంగా ఉండో గట్టిగా చెప్పండి. ఎలా ఉండాలా? సంతోషం. సంతోషం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలకి ఏముండాలి? గట్టిగా చెప్పాలా? సంతోషం. దేవుని స్తోత్రం. విడుదల పొందినవాడు, బానిసత్వం నుండి విడుదల పొందినవాడు, బానిస సంఖ్యల నుండి విడుదల పొందినవాడి జీవితంలో ఏముంటుంది? సంతోషం. ఈరోజు 75వ రోజు, 75వ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే సంతోషం కదా అండి? అవునా కదా? ఎందుకు వచ్చింది ఈరోజు సంతోషం మనకి? ఎందుకని? విడుదల పొందాం కనుక. అవునా కదా? అలాగే విడుదల పొందిన వాడి జీవితంలో ఏముంటుంది? సంతోషము. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇంకోటి సమాధానం. ఏం చెప్పండి? గట్టిగా చెప్పాలా? సమాధానమ్మ అని ఒక ఆయన ఉంది. ఏం పేరు చెప్పండి? మా పాస్టర్లు భలే పేర్లు పెడతారు కదా. సమాధానమ్మ, సంతోషమ్మ, విశ్వాసమ్మ, యెరూషలేమమ్మ. అర్థమైందా? హల్లెలూయా పేర్లు. అర్థమైందా? ఏం పేర్లు పెడతాం మా పాస్టర్లు? మా పాస్టర్ గారు మేమే కదా పెట్టేది పేర్లు. మేము ఏది పెడితే మీరు అది పిలవాల్సిందే. అవునా కదా? ఏం కలిగి ఉండాలా? మూడోది ఏం కలిగి ఉండాలా? గట్టిగా చెప్పండి. ఒకటి ప్రేమమ్మ. ఏమమ్మా? గట్టిగా చెప్పాలా? ఎవరు ఉన్నారు? వాళ్ళు ప్రేమమ్మ ఎవరు ఉన్నారు? ఇక్కడ సంఘంలో లేదు. రెండోది సంతోషమ్మ. ఎవరు ఉన్నారా? లేరా? మూడోది సమాధానమ్మ. వాళ్ళు కూడా లేరా? 3 పేర్లు గుర్తుపెట్టుకో పాస్టరమ్మ గారు. మూడోది ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పాలా? మనం ఏం కలిగి ఉండాలా? సమాధానము. సమాధానం. దేవుని బిడ్డలు ఏం కలిగి ఉండాలి? గట్టిగా చెప్పాలా? యేసుప్రభు వారు అంటాడు, ఒకడు అర్పణమును అర్పించినప్పుడు నీ సహోదరునితో వచ్చి నీకు ఏదైనా గొడవ ఉంటే ముందు వెళ్ళి సమాధాన పడిరా అంటాడు. సమాధాన పడకుండా, సమాధానము కలిగి లేకుండా రొట్టె విరవకూడదు. ఏ విరవకూడదు? గట్టి చెప్పాలా? చాలామందికి సమాధానం లేకుండా రొట్టె విరుస్తున్న వారు చాలామంది ఉన్నారు మీలో. అందువలనే మీలో అనేకులు రోగులను, బలహీనులను, రోగులను అవుతున్న చాలామంది నిద్రిస్తున్నారు. ఎందుకని చెప్పనా? సమాధానం లేకుండా రొట్టె విరవకూడదు. నీకెవరితో సమాధానం లేదో ముందు నువ్వు ఆ రొట్టెను అక్కడ విడిచిపెట్టి నువ్వు ముందు వెళ్ళి సమాధానపడి రావాలి. సమాధానం లేకుండా నువ్వేం రొట్టె విరుస్తావు? అది వాక్య విరుద్ధం కాదా? చెప్పండి. పౌలు అంటాడు, మీలో మీరు కూడి వచ్చుటంత మంచిదికి
కాదు. ఎందుకని? మీలో కక్షలు కలవని వినుచున్నానంటాడు కదా. అంటే మీరు కూడి వచ్చుట మంచిది కాదు. సమాధానం కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలా? గట్టిగా చెప్పాలా? సమాధానము. 1 ప్రేమ, 2 సంతోషం, 3 సమాధానం. ఇవి స్వాతంత్ర్యము కలిగిన వాడు చేసే పనులు. వాళ్ళు ఇవి ఉంటాయి. వాళ్ళు ఏముంటాయి చెప్పండి? వాళ్ళు ఇవి ఉంటాయి. ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సమాధానము లేకుండా రొట్టెను విరవకూడదు. తద్వారా నష్టం ఎవడికి చెప్పండి? ఎవడికి నష్టం? ఎవరికి నష్టం? నువ్వు సమాధానం కలిగి ఉన్నావు లేదో పాస్టర్ గారికి తెలియదు కదా. తెలుసా? నీకు తెలుసు. కాబట్టి నువ్వు సమాధానం కలిగి లేనప్పుడు అర్పణ నా రొట్టెను అక్కడ విడిచిపెట్టేసి ముందు వెళ్ళి సమాధానం పడిరా ముందు. అంతకు మించినటువంటి భాగ్యం ఏముంటుంది చెప్పండి? అవునంటారు కదా. తర్వాత మాట చూడండి. సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, ఇవన్నీ కూడా విడుదల పొందిన వాళ్ళు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. స్వాతంత్రం పొందిన వాళ్ళు ఏముంటాయి చెప్పండి? ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఇంకా దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అంటే ఏంటి? క్రైస్తవుడికి కోపం చచ్చిపోవాలి. ఏం చచ్చిపోవాలి? గట్టి చెప్పాలా? పౌలు అంటాడు కోపపడుడి కానీ ఏం చచ్చిపోవాలి? గట్టిగా చెప్పండి. కోపం. దీర్ఘశాంతము. మోషేకి కూడా కోపం వచ్చింది ఒకసారి. మోషేకి కూడా ఏమొచ్చింది? కోపం వచ్చి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కొండ నుంచి ఇసిరి వాళ్ళ మీద పడేసి. అర్థమైందా? యేసు ప్రభు వారికి కూడా కోపం వచ్చింది. ఎక్కడ? దేవాలయంలో. నా తండ్రి ఇంటిని మీరు, అవునా కదా? దేవుని బిడ్డలు ఏం కలిగి ఉండాలి? గట్టిగా చెప్పండి. దీర్ఘశాంతము. తర్వాత దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి స్వాతంత్ర్యము పొందినవాడు, విడుదల పొందినవాడు కలిగి ఉండవలసిన లక్షణాలు. ఇవి ఆత్మకార్యాలు. ఇవి ఏ కార్యాలు చెప్పండి? ఆత్మకార్యాలు. కాబట్టి శరీరమేమో అవి కలిగి ఉంటాయి, ఆత్మేమో ఇవి కలిగి ఉంటాయి. శరీరమేమో ఆ పనులు చెయ్యాలని మనల్ని పరిగెట్టిస్తూ ఉంటుంది, ఆత్మేమో ఈ పనులను చెయ్యి అని చెప్పి మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. అవునా కదా? ఈ రెండింటిని చేయలేక నలిగిపోతుంది ఎవరు? నువ్వే. ఈ రెండింటిని చేయలేక నలిగిపోయేది ఎవరు చెప్పండి? సమాధాన పడలేక. అవునా కదా? సంతోషంగా ఉండలేక, దీర్ఘశాంతంగా లేక, అవునా కదా? సాత్వికంగా లేక, ప్రేమ కలిగి లేక, అవునా కదా? వాక్యం ప్రేమ కలిగి ఉండమంటుంది, శరీరం సంగతి చూడ అంటుంది. ఎలా నలిగిపోయేది ఎవరు చెప్పండి? నువ్వే. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఈరోజు స్వతంత్రము పొందాల, అంటే విడుదల పొందాల. దేని నుంచి? శరీర కార్యముల నుండి నీవు విడుదల పొందితే ఆత్మకార్యాలు చేస్తావు. ఆత్మకార్యాలు చేసేవాడు ఎలా చేస్తాడంటే, ఎప్పుడైతే నువ్వు శరీరం నుండి విడుదల పొందుతావో ఆత్మచేత నింపబడతావు కనుక, ఆత్మ చెప్పినట్టు నడుచుకుంటావు కనుక నీ జీవితంలో ఏముంటుంది? సమాధానము, సంతోషము, ప్రేమ, ఇవన్నీ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది కనుక, అవునా కదా? ఈరోజు మనం చక్కగా ఈరోజు ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకుంటున్నాము, పాటలు పాడుకుంటున్నాము, చక్కగా కొత్త బట్టలు కట్టుకుంటున్నాము, సంతోషంగా ఉన్నాం.
ఎందుకని మనం విడుదల పొందాము కనుక. అవునా కదా? మనం విడుదల పొందాం కనుక ఈరోజు మనం హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అవునా కదా? వాట్సాప్లో పంపుకుంటున్నాము, ఇన్స్టాగ్రామ్లో పంపుకుంటాం, ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాం, ఇంకా పాటలు పాడుకుంటున్నాం. అవునా కదా? స్వాతంత్రం పొందలేనివాడు ఏమంటాడు? ఆడు చీకట్లోనే ఉండిపోతాడు. అవునా కదా? ఈరోజు మనము స్వాతంత్ర్యము పొంది ఆత్మ సంబంధమైనటువంటి కార్యములను, ఆత్మ ఫలములను మనము కలిగి ఉంటే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టే. లేదు అంటే ఇంకా లోకానుసారమైన విషయాలలో మనం ఉండిపోతాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పౌలు అంటాడు ఈ 4వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసినాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రభు మనకేమిచ్చాడంట? స్వతంత్రం ఇచ్చాడు. అంటే పాపపు క్రియల నుంచి విడిపించి ఆత్మచేత నింపి మనకు స్వతంత్రం ఇచ్చాడు. కాబట్టి మనం స్వతంత్రులం. ఇక పాపం మన మీద ఏలుబడి చేయటానికి, పాపం మన మీద రూలింగ్ చేయటానికి లేదు. మనము ఆత్మచేత నింపబడినప్పుడు ఆత్మ కార్యములను చేస్తూ ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆ కింద 24వ వచనంలోకి రండి. 5:24లో క్రీస్తు యేసు సంబంధులు ఏంటదా? క్రీస్తు యేసు సంబంధులు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ నేను ముగిస్తున్నా. ఇంకా మనం ఎవరి సంబంధులు అండి? మీరు చెప్పాలా? అట్లా ఉన్నావా నువ్వు? నేను ముగిస్తున్నా. ఇక వినాలి మీరందరూ. మనం ఎవరి సంబంధులు? ఏమంటే మీరు ఎవరు తాలూకా అని అడుగుతారు. ఎక్కడికైనా కార్యక్రమానికి వెళ్ళామనుకోండి, ఓ ఫంక్షన్కి వెళ్ళాం, లేదా ఓ ప్రోగ్రామ్కి వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళు ఏమంటారు? ఏమంటే మీరు ఎవరి తాలూకా అంటారు. నువ్వేం చెప్తావు? అంటే దాని అర్థం ఏంటి? మీరు ఎవరి సంబంధులండి, ఎవరి తాలూకా వారండి అంటారు. అవునా కదా? పెళ్ళికి వెళ్ళేమనుకో అమ్మాయి తాలూకానా అబ్బాయి తాలూకానే అర్థం. అంతేనే కదా? నువ్వేం చెప్తావు? నేను ఎవరి తాలూకా కాదండి అంటావా? ఎవరి తాలూకా కానప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటారు. నువ్వు తప్పకుండా ఎవరికో ఒక తాలూకా అయ్యి ఉంటావు. అవునా కదా? ఏ తాలూకా కాకపోతే భోజనానికి వెళ్ళినట్లు లెక్కే నువ్వు ఎత్తుక్కుంటా. మనం ఫంక్షన్కి వెళ్ళామంటే అబ్బాయి తరపున అమ్మాయి వింటున్నారా? అమ్మ అర్థం ఉందా మీకు? మనం ఫంక్షన్కి వెళ్ళామంటే అమ్మాయి తరపున అబ్బాయి తరపున వెళ్ళాలి. అంతేనా కదా? కాబట్టి మీరు ఏ తాలూకా అంటే అమ్మాయి తాలూకా అంటాం, లేదా అబ్బాయి తాలూకా అంటాం. అవునా కదా? మీరు ఏ సంబంధులు? మీరు క్రీస్తు సంబంధులా, అపవాది సంబంధులా? మీరు చెప్పాలా? గట్టిగా చెప్పండి. ఇక అది చెప్పరు మీరు, ఇది చెప్పరు. ఇది చెప్తారా? క్రీస్తు యేసు సంబంధులా, లోకాధికారి సంబంధులా? గట్టిగా నాకు వినబట్ల. నాకు ఇక అప్పుడులో వినబడదు. నాకు నా మాటలు వినబడతాయి కానీ నాకు మీ వినబడదు. కొంచెం గట్టి చెప్పండి. క్రీస్తు సంబంధులు అంటున్నారు, గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? కరెక్టేనా? కరెక్టేనా? చర్చిలో కూర్చొని చెప్పారు ఆ మాట మీరు, రోడ్డు మీద కాదు. ఎక్కడ చెప్పారు అది? ఇక్కడ ఎవరున్నారు? జాగ్రత్తగా చెప్పాలా? నీ మాట ఎలా ఉండాలి? గట్టిగా. అంటే మీరు క్రీస్తు యేసు సంబంధులేగా, కన్ఫర్మేగా? గట్టిగా చెప్పండి. అప్పుడు క్రీస్తు యేసు సంబంధులు ఏం చేశారు? ఇక చదవండి. శరీరానికి ఏముంది? దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ. అంటే ఇక నువ్వు శరీరపు క్రియలను నీవు చేయకూడదు. నువ్వు ఎవరి సంబంధివి? నేను ప్రభు సంబంధినండి. అవునా కదా? నేను ఎవరి సంబంధిని? నేను యేసు ప్రభు బిడ్డనండి. వెరీ గుడ్. మరి అలాగనున్నావా? అలాగున్నావా? నేను తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకున్నానండి, మంచిదే. క్రియలు అలా ఉన్నాయా?
తెల్ల ప్యాంటు తొలచక్క వేసుకుంటే క్రియలు మారతాయండి? మీరు చెప్పాలా? అమ్మ, తెల్ల ప్యాంటు తెల్ల చొక్క వేసుకుంటే క్రియలు మారుతాయా? ఆలోచనలు మారతాయా? బుద్ధి మారుద్దా? నడక మారుద్దా? చూపు మారుద్దా? మీరు చెప్పాలి. ఒకరికి తెల్ల ప్యాంటు తెల్ల చొక్క వేసుకోవడం ఒక ఆయనకి ఇష్టం, ఒక ఆయనకి నల్ల ప్యాంటు తెల్ల చొక్క వేసుకోవడం ఇంకొక ఆయనకి ఇష్టం. ఏమంటే అంతేనా కదా? ఇంకొక ఆయనకి బొమ్మలు చొక్క వేసుకోవడం ఆయనకి ఇష్టం, అవునా కదా? ఒక ఆయనకి లాల్చి వేసుకోవడం ఇష్టం. వేసుకున్న బట్టలను బట్టి క్రియలు ఉంటాయంటే నేనమ్మ, అవునా కదా? క్రియలు అనేది హృదయపూర్వకంగా హృదయములో జరిగేటువంటి కార్యం అది. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు, దేవుని బిడ్డలమైనటువంటి వారు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతో ఏం వేశారు? సిలువ. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అది. మన ఇచ్చలను సిలువ వేయాలి. మనం ఇచ్చలను ఏం చేయాలి? సిలువ వేయాలి. మన దురాశలను ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, సిలువ వేసేయాల. అప్పుడు నీకు పరిపూర్ణమైన స్వాతంత్రం. అప్పుడు మనం ఆత్మ సంబంధులం, యేసుక్రీస్తు సంబంధులం. అర్థమైందా? అప్పుడు ఎవరైనా నువ్వు ఎవరు సంబంధి అంటే, నేను ప్రభు సంబంధినండి, ధైర్యంగా చెప్పచ్చు. కాబట్టి క్రీస్తు ప్రియులారా, స్వాతంత్రం వచ్చింది, సంతోషంగా ఉన్నాం. 75వ సంవత్సరంలోకి వచ్చాం, సంతోషమే. మరి ఆత్మకు స్వాతంత్రం వచ్చిందా? నీ ఆత్మీయ జీవితానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందా? వచ్చింది అంటే నిజంగా నువ్వు విడుదల పొందినట్టే, దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకున్నట్టే లెక్క. ఒకవేళ ఇంకా నీకు రాకపోతే, ఆ రాజ్యమును స్వతంత్రించుకోవడానికి శారీరకమైన కార్యములను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన విషయాలలో ఎదిగితే నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం చెప్తా. అతి శ్రేష్టమైనటువంటి ఆత్మ స్వాతంత్ర్యమును ప్రభువును పరిశుద్ధ ఆత్మదేవుడును మనకు దయచేయునుగాక, మీకు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మనం ఎలా ఉన్నామో, మన స్థితి ఎలా ఉందో ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. మనలో ఇంకా శరీర కార్యములు అలాగే ఉన్నాయా? వాటిని విడిచిపెట్టేసామా? ఒకవేళ ఉంటే విడిచిపెట్టేద్దాం. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు, 75వ స్వాతంత్ర దినోత్సవం రోజు, ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యములను కలిగి ఉన్నావా? లేని పక్షములో ఈరోజు శారీర కార్యములను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి కార్యములను కలిగి వాటిలో ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయి. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపన్నుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మహిమ కలిగిన దేవానికి స్తోత్రాలు, వందనాలు. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి రోజును మాకు ఇచ్చావు, మీకు వందనాలు నాయన. మా దేశమునకు మా తండ్రి 75 సంవత్సరాల క్రితము గొప్ప విడుదలనిచ్చావు, స్వాతంత్రం ఇచ్చావు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఈ స్వాతంత్రము వెనుక ఎంతోమంది నాయకుల పోరాటము, ప్రాణత్యాగాలు ఉన్నాయి. వారు ఆ దినమున శ్రమ పడ్డారు. మేము ఈరోజు సంతోషంగా ఉన్నాం. మా తండ్రి, అలాగునని మా ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా మీరు ఈ లోకమునకు వచ్చి మీరు ఆ శిలువ మీద జరిగించిన గొప్ప బలియాగమును బట్టి మాకు విడుదల, మా పాపపు బానిస సంఖ్యల నుండి విడుదలనిచ్చి మా తండ్రి
నీ రాజ్యమునకు వారసులనుగా చేసినందుకు స్తోత్రాలు. ఇంకా మేము శారీరకమైన ఇచ్చలు నెరవేర్చుకుంటూ బానిసత్వాలుంటే క్షమించండి. ఆత్మ సంబంధమైన ఎదుగుదల దయచేయమని వేడుకుంటున్నాం. స్తోత్రములు నాయన. ఈ దినమున తండ్రి మాకిచ్చిన గొప్ప భాగ్యముకై మొదటిగా ప్రార్థన పాటలు ఆరాధనలు మీరు తోడుగా ఉన్నారు. అలాగే తండ్రి వాక్యములో మీరు తోడుగా ఉన్నారు. మీకు స్తోత్రాలు. మీ మాటలు నా మా హృదయంలో స్థిరపరిచి బలపరిచి విని మీ బిడ్డల హృదయాలలో అవి నాటుకుని ఫలించి అభివృద్ధి చెందడానికి మేమందరము కూడా మీ సంబంధులముగా, క్రీస్తు సంబంధులముగా ఉండి ఎదగడానికి సహాయము చేసి మమ్ములను సాక్షులుగా నిలబెట్టుమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్ముని కాదడితే సహవాసము సన్నిధి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.